ఇక ఏపీ వ్యాప్తంగా మరోవైపు 108 సిబ్బంది ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇవాళ నుంచి సమ్మెకు వెళ్లనున్నట్టుగా ఇప్పటికే వాళ్ళు ప్రకటించారు. 108 సిబ్బంది అనేక సార్లు ప్రభుత్వంతో చర్చలు జరిపినా ఎలాంటి స్పష్టత రాని పరిస్థితి కనిపిస్తోంది. సురేంద్ర, ఏం జరుగుతోంది రాష్ట్రంలో? కార్మికులు అవ్వచ్చు, అటు విశాఖ, ప్రస్తుతం 108 ఎవరు కూడా సంతృప్తిగా లేని పరిస్థితి మనకు కనిపిస్తోంది. ప్రభుత్వంతో జరిపిన చర్చలు కొలిక్కి రాని సిచ్యువేషన్ ఏంటి? వాళ్ళ ఫ్యూచర్ అప్డేట్ ఏంటి? మరి ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 108 సిబ్బంది సమ్మెకి వెళ్తామంటే ఇప్పటికే ప్రకటించారు. వాళ్ళ ప్రధాన డిమాండ్స్ అన్నింటినీ కూడా అధికారుల ముందు చర్చకు పెట్టారు. అనేక దఫాలు చర్చల్లో విఫలమయ్యాయని చెప్పొచ్చు. అయితే ఈ రోజు నుంచి ఏ క్షణానికైనా సమ్మెలోకి దిగుతామంటూ వాళ్ళ హెచ్చరిక అయితే జారీ చేసిన పరిస్థితి అయితే కనిపించింది. ఈ గతంలో అరబిందో కంపెనీతోటి గత ప్రభుత్వం ఒక అగ్రిమెంట్ చేయించుకుంది. ఆ అగ్రిమెంట్ ప్రకారం వీళ్ళు 7 సంవత్సరాల పాటు అరబిందో తోటి కాంట్రాక్ట్ లో ఉండాల్సి ఉంది. అయితే ప్రభుత్వం అరబిందో మీద కక్ష సాధింపు చర్యలకు దిగుతూ అరబిందోని కాంట్రాక్ట్ ని తప్పుకోవాలని చెప్పడం తోటి వీళ్ళ భవిష్యత్తు కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు. ఖచ్చితంగా కాంట్రాక్ట్ మారితే మేము గ్రాట్యుటీ కానీ ఇతర సౌకర్యాలు కోల్పోతున్నామంటూ వాళ్ళు పదే పదే చెప్తున్నారు. కాంట్రాక్ట్ కొనసాగించాలంటూ కూడా మాట్లాడుతున్నారు. మరొక పక్క అంటే కాంట్రాక్టులు మారడం కాదు, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి అంటూ కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని అడిగిన పరిస్థితి కనిపించింది. ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో 108ని విలీనం చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఈఎంటీ పోస్టులు చాలా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్నాయి. ఆ పోస్టుల్లో మమ్మల్ని అందరినీ కూడా తీసుకోవాలంటూ వాళ్ళు చెప్తున్నారు. అన్ని శాఖల్లో కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ అన్ని శాఖల్లో 8 గంటల పనిదినాన అమలవుతుంటే 108లో మాత్రం 12 గంటల పనిదినానం అమలవుతుంది. దీంతో మేము అనేక ఇబ్బందులు పడుతున్నాము. అందరూ 208 గంటలు డ్యూటీ చేస్తుంటే 288 గంటలు మేము డ్యూటీలు చేస్తున్నాము. అదనంగా దోపిడీకి గురవుతున్నామంటూ వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క ఎక్కడైతే అంటే చాలా మంది ఇతర జిల్లాలకు వచ్చి 108 సిబ్బందిగా పనిచేస్తున్నారు. దాదాపు 19 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి 108 సిబ్బందిగా పనిచేస్తున్నారు. రాజశేఖర రెడ్డి ఎప్పుడైతే 108ని ప్రవేశపెట్టాడో అప్పటి నుంచి కూడా పనిచేస్తున్న వాళ్ళు ఇప్పటికే ఉన్నారు. వాళ్ళందరూ కూడా అరకొర వేతనాలు వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. వేతనాల పెంపుదల కూడా కనిపించట్లేదు. ఖచ్చితంగా గత ప్రభుత్వం అంటే గతంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు 108 సిబ్బందికి అన్ని మేము ఇస్తాము, అధికారంలోకి వస్తే మిమ్మల్ని పర్మనెంట్ చేస్తామంటూ ఒక హామీని కూడా ఇచ్చారు. కానీ ఈ హామీ మాత్రం ఇప్పటికి అమలు కావట్లేదంటూ 108 సిబ్బంది అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా తమ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ డిమాండ్స్ అంగీకరించే వరకు, నెరవేర్చుకునే వరకు కూడా పోరాటం చేస్తామంటూ ఇప్పటికే ప్రకటించారు. ఈ రోజు రిలే నిరాహారదీక్ష విజయవాడలో జరుగుతుంది. అన్ని రాజకీయ పార్టీలని ఇప్పటికే పిలిచారు. వాళ్ళంతా కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి ఈ రోజు రాత్రి నుంచి వాళ్ళు సమ్మెకి వెళ్ళే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పాలి. హరి. ఓకే సురేంద్ర.